నీట్ పేపర్ లీక్ ఆందోళనలో అరెస్టైన నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని, ఎఫ్ఐఆర్లన్నింటినీ బేషరతుగా ఉపసంహరించాలని కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ అంశాలపై ఈ రోజులోగా ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీజేపీ జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా ఈ వివరాలు వెల్లడించారు. ఆందోళనను విరమించే ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఒప్పందానికి విరుద్ధంగా బీహార్, పశ్చిమ బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఇతర ప్రాంతాల్లోనూ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. సీజేపీ ప్రతినిధుల మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. కేసులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉచితంగా వాదించేందుకు ముందుకొచ్చే న్యాయవాదులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సిబల్ తెలిపారు.